మహాప్రవక్త జీవితాన్ని చదివి ఎందుకు ఇంత ప్రభావితులైపోయారంటే వాస్తవంగా ఆయన జీవితంలో అలాంటి సంఘటనలు అనేకం కనబడతాయి. ఆయన ఎలాంటి క్షమాశీలి, ఎలాంటి సహనశీలి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసినప్పుడు మహాప్రవక్త వారి దైవ దౌత్య శకం 10వ సంవత్సరంలో మహాప్రవక్త వారిని వారి కుటుంబీకులను సంఘ బహిష్కరణ చేశారు. షేబే అబీ తాలిబ్ అనే లోయలో వారిని అక్కడికి సంఘ బహిష్కరణ చేయడం జరిగింది. ఆ లోయలో ఈ ముస్లిములు మహాప్రవక్త వారి కుటుంబీకులు మరి నానా బాధలు పడుతూ తినడానికి ఎలాంటి తిండి లేదు. చివరికి వారు ఆకలితో అలమటిస్తుంటే ఆ లోయ బయట ఉన్న వారికి కూడా వారి ఆర్తనాదాలు వినబడేవి. చివరికి ఆకులు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా మక్కావాసులు ప్రవక్త వారిని 3 సంవత్సరాల పాటు సంఘ బహిష్కరణ చేశారు. అయినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారితో ఎలా వ్యవహరించారు అనే విషయాన్ని చూసినప్పుడు గొప్ప విషయం మనకు కనబడుతుంది. మక్కా పట్టణానికి, మక్కా నగరానికి ఆహార ధాన్యాలు యమామా అనే ప్రాంతం నుండి సరఫరా అయ్యేవి. యమామా నాయకుడు సమామా బిన్ అసాల్ అనేటటువంటి వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి మక్కా ప్రాంతానికి వెళ్ళినప్పుడు మక్కా అవిశ్వాసులు ఆయన మత మార్పిడిపై దెప్పిపొడిచి ఆయన్ని అవమానించారు. అప్పుడు యమామా అంటున్నాడు, దైవ సాక్షిగా ముహమ్మద్ ప్రవక్త వారి అనుమతి లేనిదే ఒక్క గోధుమ గింజను కూడా మీకు పంపనని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. ఖురైష్ ప్రజలు ఆందోళన పడ్డారు. ప్రవక్త మీరు అతనికి నచ్చ చెప్పండి అంటే సహృదయంతో ప్రవక్త వారు ఆవేదనను అర్థం చేసుకుని యమామా నాయకుడైనటువంటి సమామా బిన్ అసాల్ని కోరుతున్నారు, ఓ సమామా నీవు ఆంక్షలను ఉపసంహరించుకో అని చెప్పారు. వెంటనే ఆనాటి నుండి యమామా నుండి ఆహార ధాన్యాలు మళ్ళీ మక్కాకు సరఫరా అయ్యేవి. అంటే అపకారం చేపట్టిన వారికి అపకారాన్ని చెప్పట్లేదు ఆ మానవ మహోత్తముడు, వారికి ఉపకారం చేశారు. ఇలాంటి అనేక సంఘటనలు మనకు చరిత్రలో కనబడుతున్నాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై 17 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. జంగే ఉహద్ అనేటటువంటి ఒక యుద్ధంలో ఉతబా బిన్ అబీ వక్కాస్ అనేటటువంటి ఒక అవిశ్వాసి మహాప్రవక్త వారిని చంపాలని, హత్య చేయాలని మాటు వేసి కూర్చున్నాడు. ఆ యుద్ధంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఒక పెద్ద బండరాయి తీసి బలంగా మహాప్రవక్త వారి గుండెలపై వేశాడు. ఇతర శత్రువులు ఆయనపై రాళ్ల వర్షం కురిపించారు. చివరికి మహాప్రవక్త వారు రక్తసిక్తమై నేల కునిపోయారు, నేలపై పడిపోయారు. ఆయన తన చేతిని ముఖానికి స్పర్శిస్తే ఆయన చేతు నిండా రక్తము కనబడుతుంది. ఆయన పెదాల నుండి, ఆయన నోటి నుండి, ఆయన ముఖం నుండి విపరీతమైనటువంటి రక్తం కారుతుంది. అప్పుడు ఆ మహానుభావుడు ఏం చేశాడు అంటే, ఓ దేవుడా నన్ను రక్షించు అని వేడుకోవడం లేదు. ఆ మహానుభావుడు నేల కూని తన మోకాలు నేలపై పెట్టి 2 చేతులు పైకి పెట్టి ఆ మహనీయుడు, ఓ అల్లా వీరిని శిక్షించవద్దు, వీరిపై శిక్ష పంపవద్దు అల్లా, నేను ఎవరో వీరికి తెలియదు అని ఆ సందర్భంలో యుద్ధ మైదానంలో శత్రువుల గురించి వారిపై శిక్షను రాకూడదని ఆ మహాప్రవక్త దువా ప్రార్థన చేస్తున్నాడు. అల్లాహు అక్బర్. ఎందుకంటే అంతిమ దేవుని ఖురాన్ 21వ సూర అల్ అంబియా 107వ ఆయతలో వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త ముహమ్మద్ ప్రపంచ మానవుల కోసం మీరు కారుణ్యంగా చేసి పంపడం జరిగింది. ఆయన కారుణ్యమూర్తి.